ఇక మేడిగడ్డ దగ్గర బీఆర్ఎస్ ఓవర్ యాక్షన్ 2000 మందితో బ్యారేజీ పైకి వచ్చి హంగామా అంతమంది ఒకేసారి వెళ్లడం కుదరదన్న పోలీసులు అరగంట సేపు తోపులాట తోసుకొని ముందుకెళ్లిన లీడర్లు పోలీసులు బీఆర్ఎస్ మహిళా కార్యకర్తల గాయాలు కుంగిన పిల్లలను చూడకుండానే 5 నిమిషాల్లో వెనుదిరిగిన కేటీఆర్ అన్నారం బ్యారేజీని కూడా పరిశీలించకుండానే రిటర్న్ ఒక్క గేటు వద్ద సమస్య ఏర్పడితే 1,00,000 కోట్ల అవినీతి అంటారా కేటీఆర్ అడుగుతా ఉండు అఖిల పక్షం పెడితే సలహాలు సూచనలు ఇస్తామని చెప్పి హరీష్ రావు అంటుడు నీ సలహాలే కావాలి తెలంగాణకు మీ మామయ్య 70-80 వేల పుస్తకాల ధమాకు నీది కావాలి నీ సలహాలు కావాలి నీ సలహాలు అయితేనే 2000 మందిని తీసుకొని డ్యామ్ మీద పోయిండు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలో చేపట్టిన చెలో మేడిగడ్డ పర్యటన ఉద్రిక్తతకు దారితీసింది వివిధ ప్రాంతాల నుంచి 4 బస్సులు వందలాది కార్లలో తరలి వచ్చిన దాదాపు 2000 మందికి పైగా పార్టీ నేతలు కార్యకర్తలు శుక్రవారం సాయంత్రం మేడిగడ్డ బ్యారేజీపై హంగామా చేశారు మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల అండతో పోలీసులపై జులుం చూపించారు బ్యారేజీ కుంగినందున ఒకేసారి 2000 మందిని పంపడం సాధ్యం కాదని విడతల వారీగా అందరినీ పంపిస్తామని బందోబస్తులోని పోలీసులు చెప్పినా వినకుండా దూసుకెళ్లారు మమ్మల్నే ఆపుతారా అంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు వాళ్ళను పక్కకు నెట్టి బ్యారేజీ గేట్లను తోసుకుంటూ ముందు కురికారు దీంతో పలువురు పోలీసులు బీఆర్ఎస్ మహిళా కార్యకర్తలు కింద పడటంతో దెబ్బలు తలిగాయి అట్లొచ్చి ఇట్లా పోయిండు కేటీఆర్ సాయంత్రం 4 గంటలకు బ్యారేజీ వద్దకు వచ్చారు అయితే అప్పటికే వందలాది కారులో 2000 మంది బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలు అక్కడికి చేరుకొని హంగామా చేశారు పోలీసులను నెట్టేసి బ్యారేజీ పైకి దూసుకెళ్లారు ఆ తర్వాత కాన్వాయ్లో కేటీఆర్ వెళ్లారు బ్యారేజీ కిందికి వెళ్లిన ఆయన కేవలం 5 నిమిషాల్లోనే ఒడ్డుకు చేరారు కుంగిన పిల్లలను కనీసం చూడకూడదులేదట నువ్వు ఎందుకు పోయినవు ఏం చేద్దామని పోయి 2000 మందితో తీసుకుపోయి దుంకిపిచ్చి ఆయనతో మేడిగడ్డ పడకూడదామని దేనికోసం పోయినవు ఉన్నదా అదేమన్నా మాట్లాడుతుంది కూడా ఏం లేదు కదా మాట్లాడుతుంది కూడా ఏం లేదు కదా మంత్రి మల్లారెడ్డి పర్రెల చేయబెట్టి చూపిస్తలేడు పర్రె ఏ పార్టీ ఉందని ఇంకా గమ్మత్ విషయం ఏంటంటే నమస్తే తెలంగాణ పత్రికలో నిన్న మేడిగడ్డ చెలో మేడిగడ్డ వార్త వచ్చింది కదా ఈ మేడిగడ్డకు సంబంధించి పలిగిన పర్రెల పిల్లల ఫోటోలు పలిగిన పర్రెలకు సంబంధించి ఏడొక్క ఫోటో కూడా ఉంటుంది ఇందులో మీరు చూడరు ఇగో మంచిగా అందంగా ఇగో ఈ గట్టిన ఏమన్నా మిగిలిన ఉంటే ఆడికని చూపిస్తా ఉంది ఇది డ్రామా ఒకటే పిల్లలుగా చాలా పిల్లలు గుంగిపోయినాయని చెప్పేసి క్లియర్ గా నివేదికలు ఇచ్చిండ్రు వాళ్ళు ఇక ఇది ఏం బృందం ఇది ఆలీబాబా 40 మంది దొంగల బృందం ఆ బృందం పోయి నిన్న పోలీసు వాళ్ళతో నీవు పోయి చూసేదాన్ని నువ్వు పోతే పోలీసు వాళ్ళు కూడా ఒకటేసారి ఇచ్చిపోయి పడితే అలా పడతారు నేను నిన్న పొద్దుగానే పుట్టుకున్నా ప్రకృతి కూడా సహకరించదా ఆయనతో టైర్ వాలిందట బస్ టైర్ అదొకటి పరిశాన్ ఉన్నది వీళ్ళు పోతున్న బస్ టైర్ డీమ్న వలిగిపోయిందట ఎన్నుందన్న నీ దాంట్లో ఇక ఉంది బస్ టైర్ వలిగిపోయిందట బీఆర్ఎస్ బస్ టైర్ బ్లాస్ట్ ఉలిక్కి పడిన ఎమ్మెల్యేలు మీడియా ప్రతినిధులు మేడిగడ్డ టూర్కు వెళ్తుండగా జనగాం వద్ద ఘటన బస్ టైరే వలిగిపోయిందట ప్రకృతి సహకరిస్తలేదు మీకు అర్థమైతలేదు తమ్మి నీకేమో అర్థమైపాడైతలేదు ప్రకృతి ఏదో చెప్పాలని ప్రయత్నం చేస్తుంది కానీ ఈయనే ఓపికే మీ కాడ లేదు మీ కాడ లేదు అహంకారం పోతలేదు మీ అహంకారం మీ ఫకర్ అంతా ఏదో రూపంలో బయటకు వస్తూనే ఉంది డీమ్న వలిగిపోయిందట బస్ టైర్ పలగొద్దు కానీ పలిగింది దానికి ఎవడేం చెప్తాడు